హైదరాబాద్ నగరంలో కేబుల్ ఆపరేటర్లు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు అనుకుంటే ఏకంగా గంటల వ్యవధిలో తమ పంతాన్ని నెగ్గించుకోగలరు. ఎందుకంటే వారి పంతం ముందు కేబుల్ కటింగ్ వైర్లు కట్ చేసిన గంటల వ్యవధిలోనే మళ్ళీ బిగించిన వైర్. తాజాగా నగరంలో వేగంగా జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనమనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుస విద్యుత్ షాక్లతో నగరంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రామంతపూర్లో ఏకంగా 6 కృష్ణాష్టమి వేడుకలో విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఘటనలలో అనేక మంది గాయపడ్డారు. ఇటీవల ఈ 2 ఘటనలే కాదు, గతంలో నగరంలో అనేక ప్రాంతాల్లో హై టెన్షన్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఒకేసారి 6 చనిపోవడం పెను సంచలనంగా మారింది. ఈ విషాదాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడం, రంగంలోకి దిగిన విద్యుత్ షాక్ అధికారులు కారణం కేబుల్ వైర్లేనంటూ ఆరోపిస్తూ పలు ప్రాంతాల్లో కేబుల్ వైర్లు కట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఎప్పుడైతే కేబుల్ వైర్ కట్ అయిందో అత్యంత వేగంగా పరిణామాలు మారిపోయాయి. కేబుల్ ఆపరేటర్లు యూనియన్ రంగంలోకి దిగి కేబుల్ వైర్లు కట్ చేయడం ఆపకపోతే హైదరాబాద్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తామంటూ హెచ్చరించింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు సైతం గంటల తరబడి నిలిచిపోయాయి. హైదరాబాద్ నగరంలో 1.5 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. 1.5 మంది కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ సరఫరా చేసే వివిధ కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే నగర వ్యాప్తంగా కేబుల్ వైర్లు దాదాపు 90% పైగా విద్యుత్ స్తంభాలపై ఆధారపడే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. అంతేకాదు, ఉన్నట్టుండి ఒకేసారి కేబుల్స్ కట్ చేయడం వల్ల ఇంటర్నెట్ సరఫరా ఆగిపోయింది. ఇలా పెద్ద ఎత్తున కేబుల్ కోత పెట్టడం వల్ల ఇంటర్నెట్ సరఫరా కాకపోవడంతో దీనిపైన ఆధారపడి పనిచేసిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సిఓఏఐ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ పై ఆధారపడే లక్షల మంది వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సైతం దిగిరాక తప్పలేదు. ఆపరేటర్లతో చర్చలు జరిపి కేబుల్ వైర్లు కట్ చేయకుండా ఆపడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఆదేశించినట్లు కేబుల్ ఆపరేటర్లు చెప్పినట్లు నగర వ్యాప్తంగా కేబుల్ వైర్లు క్రమబద్ధీకరించడం సాధ్యమేనా? అలా సాధ్యమైన పని అయితే ఇన్నాళ్ళు ఎందుకు లైట్ తీసుకున్నారు? సాధ్యం కాని పని అయితే ఇప్పుడు ఎందుకు డైవర్షన్ టెక్నిక్ ప్లే చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ స్తంభాలపై ఆధారపడే ఇంటర్నెట్ దశాబ్దాలుగా ఇదే కొనసాగుతుంది. విద్యుత్ శాఖ సీఎండీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ చూసి చూడనట్లుగా విద్యుత్ శాఖాధికారులు వ్యవహరిస్తూనే వచ్చారు. అవకాశం ఇచ్చారు కదా, మనం ఎందుకు ఆగాలి అన్నట్లుగా కేబుల్ ఆపరేటర్లు సైతం ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోకుండా విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలకు సమాంతరంగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లు లక్షల మీటర్ల మేర ఏర్పాటు చేశారు. ఇవన్నీ తొలగించి సింగిల్ ఫైబర్ లైన్ చేస్తామంటూ తాజాగా ఆపరేటర్లు చెబుతున్నప్పటికీ ఆచరణ సాధ్యం కానిదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షాక్లకు కారణం కేబుల్ వైర్లు మాత్రమే కాదనే విషయం విద్యుత్ శాఖ అధికారులకు తెలుసు. విద్యుత్ సరఫరా నిర్వహణలో లోపాలు ఉన్నాయనే వాస్తవాలు వారికి తెలుసు. కానీ తాత్కాలికంగా ఆపరేటర్లపై నెపం వేయడంతో విద్యుత్ షాక్ విషయం ప్రక్కదారి పట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆపరేటర్లు సైతం తామేం తక్కువ తినలేదన్నట్లు గంటల వ్యవధిలో ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చి మరి పంతం నెగ్గించుకున్నారు. కానీ మీడియా ముందు హామీ ఇచ్చినట్లుగా నగర వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఆధారపడకుండా సింగిల్ ఫైబర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. కమిట్మెంట్ ఇచ్చినట్లుగా కేబుల్ వ్యవస్థ మారితే సంతోషించదగ్గ పరిణామమే, కానీ తప్పు మాది కాదంటే మాది కాదన్నట్లుగా తప్పించుకునేందుకు అటు విద్యుత్ శాఖ, ఇటు కేబుల్ ఆపరేటర్లు చేతులు లైట్ తీసుకుంటే మళ్ళీ వరుస షాక్లతో అమాయకులు ప్రాణాలు కోల్పోక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.